ఒక నిమిషం. కేశినేని నాని గారికి సంబంధించిన హడావుడి, సారీ గాయత్రి గారు, కేశినేని నాని గారు ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఏదో లిస్టులు అభ్యర్థులను, సిట్టింగ్ అభ్యర్థులను మారిస్తే గొడవ అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు. మీరు ఒక్క సీటు మారిస్తే మొత్తం విజయవాడలో గందరగోళం, కలకలం, మీటింగ్స్. అవునవును, అవుతున్నాయి. అంటే ఇది చాలా కామన్ గా జరిగిద్ది. యాక్చువల్లీ కేసీఆర్ నాని గారు అంటే ఆల్రెడీ 2 times సిట్టింగ్ ఎంపీగా చేశారు. మరి ఇప్పుడు బాబు గారు ఏమైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇందాక అంటే బీజేపీ స్పోక్స్ పర్సన్ కిరణ్ గారు చెప్పినట్టు రవి గారు చెప్పినట్టు మేబీ రేపు ఎలా ఉంటాయో పొత్తులు ఏంటి, ఏ సీట్ ఎవరికి వెళ్తుందో తెలియదు కాబట్టి ఏమైనా అలా హోల్డ్ లో పెట్టారా నాకైతే ఐడియా లేదండి. బట్ అవుతాయిగా, ఎవరి ప్లేస్ మార్చినా సరే కొంచెం ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటది. వైసీపీ విషయంలో మీరు అంత లైట్ తీసుకోలేదు, అవుతాయిగా కామన్ గానీ వాళ్ళు 39 మంది మారిస్తే ఏమండి 39 జరిగితే పాపం వాళ్ళ మీద పడిపోయారు మీరంతా. అంటే కాదు, ఎక్కడైనా 1 2 అయితే మారిస్తే ఎవరు మాట్లాడాలి, సహజంగా జరిగిద్ది. మేము విన్నది ఏంటంటే 80 మంది మీద అసంతృప్తి ఉంది, 80 మందిని మారుస్తారు. ఇప్పటిదాకా నాకు తెలిసి రోజా గారి సీట్ కూడా కన్ఫర్మ్ కాలేదు అనుకుంటున్నా నేనైతే, నాకు తెలిసి. మరి అంత అన్సెట్ గొంతేసుకొని మైక్ కనిపించినప్పుడు అమనా బూతులు తింటే ఆవిడకి సీట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిమాండ్ చేస్తారా ఏంటి? వద్దనే కదా మీరు కూడా కోరుకునేది, వాళ్ళకి సీట్ ఇవ్వద్దనే కదా. అది కాదండి. అవును, రైట్ నౌ ఇప్పుడు వైసీపీ రివైజ్ లిస్ట్ ఏదైతే మార్చారో మేమైతే దాన్ని వెల్కమ్. నేనైతే యాజ్ అ పార్టీ, టీడీపీ పార్టీగా మాకు వచ్చి కాంపిటీషన్ ఈజీ అవుతుంది. అవును, మేమేముంది ఇప్పుడు మాకు ఫర్ ఇన్స్టెన్స్ నేను విజయవాడ సెంట్రల్ నాది ఉంది ఓటు, అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మార్చారనమాట. సో ఆబ్వియస్లీ మేము వెల్కమ్ చేస్తాం, మాకు ఇంకా ఈజీ అవుతుంది, అంతే కదా. మాకు ఎవరో నాన్ లోకల్ వచ్చి పక్కన సెంట్రల్ లోకి వచ్చినా మాకు ఈజీ అవుతుంది, బాండమ్మ గారికి ఇంకా ఈజీ కేక్ వాక్ అయింది. సో మేము వెల్కమ్ చేస్తాం. కాకపోతే వాళ్ళ ఆతనాదాలు చూసి బాధేసింది అంతే. ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు, మంగళగిరి ఆర్కే గారు, ఆయన ఎందుకు మరి ఇప్పుడు షర్మిల పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి? మొన్నటిదాకా అన్నయ్య సర్వస్వం అని చెప్పి నెత్తిన చెప్పులు పెట్టుకుని తిరుగుతా అన్నాడు. ఈ రోజు ఎందుకు మారారు ఆయన? ఎందుకు మారారో మీకు ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఆగండి, ఆయన ఎందుకు మారారో ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. పైగా సబ్జెక్టు కరెక్షన్, అది షర్మిల పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. షర్మిల పార్టీ తెలంగాణలో, అది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు షర్మిల గారు అయిపోయారు, కాంగ్రెస్ లోకి వచ్చేసారు కాబట్టి నేను బై మిస్టేక్ ఇంకా వచ్చేసింది. గాయత్రి గారు మీరే మాట్లాడతారు కానీ చిన్న విషయం అండి. షర్మిల గారు ఎందుకు కాంగ్రెస్ లో చేరారంటే వీళ్ళకి ఒక ఆశ ఉంది సార్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను హిందువుని, జగన్ క్రిస్టియన్ అన్నారు సార్. క్రిస్టియన్లు చాలా బాధపడ్డారు. ఆ క్రిస్టియన్లు నాకు ఓటు వెయ్యరు కాబట్టి ఆ క్రిస్టియన్ల ఓట్లను షర్మిలమ్మ గారు తీసుకెళ్లిపోతారు అనేటటువంటి ఆశ వీళ్ళకి కాస్త ఉన్నది సార్. అది నేను మాట్లాడాను కూడా కదా, దేశంలో క్రిస్టియన్లకు రక్షణ లేకుండా పోతుందని మాట్లాడాను నేను. ఆవిడ మణిపూర్ లో 10,000 చర్చిల్ని సార్ నిన్న మాట్లాడటం కాదు, జేడీ శీలం గారు అక్కడ ఆవిడ అదే ఎవరు మన రాహుల్ గాంధీ దగ్గర అక్కడ దండ వేయించుకుంటున్న తరుణంలోనే ఆయన వచ్చేసి ఇక్కడ మీటింగ్ పెట్టాడు, క్రిస్టియన్లందరూ రండి అని చెప్పేసి 1000 మందికి ఏర్పాటు చాలా మంది వచ్చారు సార్. 32 మంది వచ్చారు సార్. 1000 మందికి ఏర్పాటు చేస్తే 32 మంది వచ్చారు సార్. ఎవరు అమాయకులు కాదు సార్. రవి గారు, పొత్తులకు సంబంధించి మీరు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం జనసేన ప్రతినిధులు మాట్లాడిన మాటలు విన్నారు. మీరు ఒక కామెంట్ చేస్తే దాని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తా మీకు. అదే ఇప్పుడు నేను ప్రశాంతంగా విన్నాను కాబట్టి నా యొక్క వాదన కూడా ప్రశాంతంగా అందరూ వినండి. డెఫినెట్ గా. ఇప్పుడు ఒకటే వాళ్ళు జనసేన టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వైసీపీ బీజేపీ అండగా ఉన్నారు, ఎందుకంటే మీరు కేంద్రంలో సపోర్ట్ ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఓకే, వైసీపీ పార్టీ పరంగా ఎటువంటి బంధుత్వం బీజేపీతో లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తున్నారు. అలాగే కేంద్రంలో తీసుకొచ్చిన అనేక బిల్లులకి వైసీపీ పార్టీ కొన్ని మద్దతిస్తుంది, మద్దతు ఇవ్వట్లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా 22 మే 2021 వాళ్ళ యొక్క మహానాడులో చేసిన తీర్మానం కేంద్రానికి మద్దతు. ఈ తెలుగుదేశం పార్టీ మహానాడులోనే 2 ఏళ్ల క్రితమే చేసినటువంటి తీర్మానం. అవును. మరి మీరెందుకు తీర్మానం చేశారు? వైసీపీ పార్టీ అక్కడ మద్దతిస్తుంటే మీరెందుకు తీర్మానం చేశారు? మీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, అలాగే ఇటీవల రీసెంట్ గా ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మీరెందుకు మద్దతు ఇచ్చారు? మీరెందుకు మద్దతు ఇస్తారు? అది పక్క రాష్ట్రంలో బీజేడీ ఎందుకుంది? లేకపోతే జాగృత ముక్తి మోర్చా రాష్ట్రపతి అభ్యర్థికి వాళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఇది దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పక్షాలు ఆయా బిల్లుల మీద తీసుకునే నిర్ణయాలు. స్టాండ్ తీసుకోవాలి. ఆర్టికల్ 370, 35 రద్దు స్టాండ్ తీసుకోవాలి. టీడీపీ మద్దతు ఇచ్చింది, వైసీపీ మద్దతు ఇచ్చింది, చాలా పార్టీలు కాంగ్రెస్
కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోయినా మొన్న మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది కదా. అవును. అంటే కాంగ్రెస్ కూడా కలిసిపోయిందా? మన తెలంగాణ ముఖ్యమంత్రి మోడీ గారిని కలిసి బయటకు వచ్చి పొగట్టులో ముంచెత్తారు. ప్రధానమంత్రి గారు చక్కగా విన్నారు, పూర్తిగా సహకరిస్తున్నారు తెలంగాణకి, చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళ మంత్రులతో సహా చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీజేపీతో కలిసిపోయి చెప్పదలుచుకున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, వారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ఏంటి ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అని చెప్పి. ఓకే, ప్రత్యేక హోదా ఇస్తా అన్నది మాట వాస్తవమే. అయితే మారిన సమయంలో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి హోదాతో ఒరిగేది ఏం లేదు, హోదా అంటే జైలుకే, హోదాతో వచ్చేది మనకి 3,000 కోట్లు కూడా రాదు, హోదా అక్కర్లేదు అని చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా. ఆ తర్వాత ఆ యొక్క హోదాన్ని అమలు చేస్తూ ఇటీవల జీవీఎల్ నరసింహారావు గారు ప్రత్యేక ప్యాకేజ్ ని 26/7/2022 పార్లమెంట్ లో ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు కదా, ఆ రోజు వరకు 2022 జూలై వరకు ఎంత ఇచ్చారు అంటే 8,000 కోట్లు ఇచ్చాము, ఇదిగో వివరాలు వివిధ ప్రాజెక్ట్స్ కూడా చెప్పారు. అలాగే ప్రత్యేక ప్యాకేజ్ తో పాటు ఇన్సెంటివ్స్, ఏది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ప్రెస్ రిలీజ్ 2015 నుంచి 20 వరకు 30 సెప్టెంబర్ 2016లోనే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ 30% ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది 5 ఏళ్ల పాటు. సో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నాం, ఇన్సెంటివ్ తీసుకున్నాం, అంతా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ దాని మీద వైసీపీ పార్టీ అట్టాకు రాజకీయం చేసి వాళ్ళు మేము వెడల్బుతా ఉన్నారు. లేదు పాపం టీడీపీ కూడా దాన్ని అడగటం ఇప్పుడు ఉపయోగం లేదు, దానివల్ల ఏం కాదు అని చెప్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు డిమాండ్ చేయట్లేదు దాని మీద. నేను అడుగుతున్నా ప్రజలకు అవసరం ఉందా లేదా నా పాయింట్ ఏంటంటే, నేను జనసేన వారిని అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 16 జనవరి 2020 మా రాష్ట్ర అప్పర అధ్యక్షులతోనూ అలాగే పురంధేశ్వరి గారు సోమవీరాజు గారితో కలిసి ఉన్నప్పుడు జనసేన అదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీంతో కూడా ఇచ్చిన ఉమ్మడి ప్రకటన ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ వివరిస్తే దానివల్ల ఎంత ప్రయోజనం నాకు తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రత్యేక ప్యాకేజీ ప్రయోజనం తెలిసిందని ఆ రోజు వారు చెప్పారు. మరి ఈ రోజు మీరు వచ్చి మళ్ళీ బీజేపీని తప్పుపడతారేంటి? అలాగే ఒకటి అటుపక్క ఉంటారా ఇటుపక్క ఉంటారా అని అడుగుతున్నారు జనసేన. నేను వారిని అడుగుతున్నాను, మరి ఈ రోజు ఈ ప్రకటన 2020 ప్రకటన చేసినప్పుడు మేము ఏటి పక్క ఉండవు, మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీలు, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు అని తిట్టిపోసి మేము బీజేపీ జనసేన కలిసి 3వ ప్రత్యామ్నాయంగా 2024 ఎన్నికల్లో వెళ్తామని చెప్పి ఆ రోజు చెప్పాం కదా. మరి ఆ రోజు పరిపాలన బాగోలేదని చెప్పింది మీరే కదా. ఈ రోజు మళ్ళీ ఈ ఒక దొంగ పోయి ఇంకో గజ దొంగ కావాలి, ఇదేనా? ఇంకా అటు ఇటునా? ఇంకా 3వ ప్రత్యామ్నాయం ఏం వద్దా? ఆ రోజు మాటలు కాదా? ఇంకో విషయం ఒకటి టీడీపీ వారు ఇందాక మాట్లాడుతూ, ఇది ఇంపార్టెంట్, టీడీపీ వారు ఇందాక మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదన్నారు. మీకు కనపట్టలేదా? ఈ యొక్క రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ, రైల్వే స్టేషన్ నిర్మాణం కానీ, జాతీయ రహదారులు గతంలో 2014 4,000 ఉంటే ఈ రోజు 10,000 కిలోమీటర్లు, అలాగే రైల్వే లైన్లు కావచ్చు, లేకపోతే కావచ్చు. ఇంకోటి 1 minute, ఇంకోటి అసలు తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 14-19 ఏం చేశారు? మీరు ఒక్కటి చేశారా? మీరు ఇచ్చిన మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలు, దీంట్లో ఏ ఒక్కటి పూర్తి చేయకుండా ప్రజలు మోసం చేస్తే, ప్రజలు మిమ్మల్ని పక్కన పెడితే ఈ రోజు మళ్ళీ ఏదో చదువునమ్మా అని చెప్పి సూపర్ 6 అంటున్నారు. మీ సూపర్ 6 అనేటువంటి జాబ్ క్యాలెండర్ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి అన్ని 2014 మేనిఫెస్టోలు ఉండి ఏమి చేయని వాళ్ళు ఈ రోజు మళ్ళీ చేస్తామని చెప్పుకుంటే వెళ్తే ఎవరు మోసం చేస్తున్నారు? కాదు, రేపు పొద్దున కలిసి పనిచేయాలనుకుంటున్నారు మీరు. ఇంత చిన్న పాయింట్ వాళ్ళు గాయత్రి గారు నేను అధికారం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిత్రపక్షం అయినా జనసేన పార్టీ మా మీద ఆరోపణ చేసింది, నేను కామ్గా ఎలా ఉంటాను? తప్పనిసరిగా నేను సమాధానం చెప్తాను. వాళ్ళ కంట్రోల్ లేరు, నేను చెప్తాను తప్పనిసరిగా. నేను మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను, నేను ఇందాక మాట్లాడినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ అనేది జస్ట్ ఒక పొలిటికల్ వర్డ్ టర్మ్ తప్పించి నిజంగా ఎవరు ఏం మాట్లాడలేదు, దాని గురించి పెద్దగా ఎంఫసిస్ చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాను నేను. ఇంకోటి రాష్ట్రానికి ఏం చేయలేదంటే రాష్ట్రానికి ప్రామిస్ చేసిన దానికి ఎంతవరకు చేశారు నన్ను ఒకసారి కంప్లీట్ చేయండి. ఇప్పుడు మాటికి చంద్రబాబు నాయుడు ఎంత మేనిఫెస్టో చేశాడు, ఎంత మోసం చేశాడంటే అలా మేనిఫెస్టోల గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడతాను. నరేంద్ర మోడీ 2014 రాకముందు ఏం చెప్పారు? ఇండియా మొత్తానికి ప్రతి సామాన్యుడి జేబులోకి 2 లక్షలు వస్తాయని చెప్పాడు. ఒక్కొక్కరికి స్విస్ బ్యాంక్
వీక్ లోనే నేను తీసుకొచ్చిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. లక్షలు ఇచ్చినా సరే ఎంతో అంతకన్నా ఎక్కువ డబ్బు పైన ఉందని అందరూ జేబులు వేస్తాం అనలేదు. చూపించండి సార్ ప్లీజ్. ఆయన పబ్లిక్ గా అలాంటి చాలా ఫేక్ ప్రామిసెస్ ప్రతి కరప్షన్ లో విన్నాను కదండి, నేను విన్నాను కదా. లెట్ యు ఆల్సో లిసన్ టు మీ. అట్లా మాట్లాడుకోవాలనుకుంటే Will you please give me a chance? వన్ బై వన్ మాట్లాడదు. క్రాస్ టాకింగ్ లో ఎవరికి అర్థం కాదు ఏం చెప్తున్నారు. రవి గారు మీరు పాయింట్ రేజ్ చేశారు. ఒక నిమిషం గాయత్రి గారు. నేను ఇప్పుడు కూడా వాళ్ళని ఏం అనట్లేదండి. ఇప్పుడు మనం మేనిఫెస్టోల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మీది మాది మేనిఫెస్టోలు పెట్టుకొని ఎవరెంత మాట్లాడారు ఏంటి అని చెప్పి డీటెయిల్ గా ఇంకో డిబేట్ పెట్టండి. నేను మాట్లాడతా, నేను తీసుకొస్తా డేటా, మీరు తీసుకురండి అని చెప్తున్నాను. మీ సైడ్ నుంచి కూడా దే ఆర్ మెనీ ప్రామిసెస్ విచ్ కాంగ్రెస్ ఇప్పుడు మీకు పార్లమెంట్ లో గలవెత్తి నోరెత్తి ఇవి చేయలేదేంటి, అదానికి ఎంతకింత ఇచ్చారు, ప్రతి ఎయిర్పోర్ట్ అదానికి ఎంతకి వెళ్ళింది, అదాని గుజరాత్ తోడు కాబట్టి వెళ్ళింది, మోడీకి చుట్టం కాబట్టి వెళ్ళింది అని అందరూ మాట్లాడుతున్నారు. మరి మాట్లాడట్లేదా? ఇప్పుడు అవన్నీ మాట్లాడుతుంటే మాట్లాడదాం మనం కూడా కూర్చొని. ఏముంది అంట్లో కబుర్లు చెప్పుకోవడానికి చాలా మాట్లాడుకోవచ్చు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏం చేయాలని చెప్పి ప్రతిదీ రాసుకొని కావాలంటే తీసుకోవాలంటే తీసుకొచ్చిస్తానండి మీకు. ఎన్ని కంపెనీలు వచ్చినా ఎన్ని కంపెనీ రాలేదు, కియా ఇక్కడ రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, గుజరాత్ లాక్కెళ్ళడానికి మోడీ ఎంత కష్టపడ్డారు, ఎంత బీజేపీ వాళ్ళు ఎంత అడ్డుపడ్డారో ఆ రోజు అందరికీ తెలిసింది. అప్పుడు ఆ రోజు ఆ ఫైట్ ఎవరితో అసలు యాక్చువల్ గా మేము వైసీపీ వాళ్ళతో కన్నా బీజేపీ వాళ్ళతో ఎక్కువ ఫైట్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక రాయలసీమ కావాలని చెప్పి అక్కడ కూర్చొని అక్కడ ప్రాంతీయ వివాదం రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొచ్చి ధర్నాలు చేయించి ఎన్ని బీజేపీ చరిత్ర కాదండి. అదే బీజేపీ ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇంత రాష్ట్రం ఇంత అట్టడిగా మునిగిపోతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తుంటే అట్రాసిటీస్ ఎందుకు బీజేపీ మాట్లాడలేదు? ఆ రోజు మా గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు మైక్ ముందుకు వచ్చారు. జీవి ఇప్పుడు చెప్తారా, జీవి అందు ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఇంకెవరెవరో డైమెన్షన్స్ మారుతూ ఉంటాయిగా. సంవత్సరాలు మారినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు డైమెన్షన్స్ మారుతుంటాయి. ఈ రోజు కూడా మేమెనివి ఇలా చూస్తారో తప్పించి ఈ రోజు కూడా వైసీపీ గురించి ఎవరు కామెంట్ చేయట్లేదు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు సిబిఐ విచారణ రాయమన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని అప్పులకు సంబంధించి మాట్లాడారు. రోజు మాట్లాడుతున్నారు కదా. పురంధేశ్వరి గారు ఇప్పుడు వచ్చారండి. ఆయన రాకముందు సోము వీరాజు గారు ఉన్నారు. అప్పుడేం జరిగింది? సరే ఆయన సరే మాట్లాడితే పెట్టారేమో. ఒక్క నిమిషం జనసేన వర్షన్ తీసుకుంటారు. రవి గారు కొన్ని అలిగేషన్స్ చేశారు. రజనీ గారు రవి గారు చేసిన ఆన్సర్స్ జస్ట్ నాకు ఇప్పుడే తెలిసినాయండి. స్పెషల్ స్టేటస్ అనే పదానికి స్పెషల్ ప్యాకేజ్ అనే పదాన్ని తెలుసుకొని ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారో స్పెషల్ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజ్ అనేది జనాలకి రీచ్ అవుతుందని ఇంకోటి. అదే రకంగా ఈ రోజు నేను అంత ఆగ్రహవేశానికి ఆయన అంత అద్భుతమైన సమాధానం రాష్ట్ర ప్రజలకి రీచ్ అవ్వాలండి. ఏదైతే కూడా అంత తేలిగ్గా నరేంద్ర మోడీ గారు వెనకాలో లేకపోతే అంత ఇదిగా బీజేపీకో సంఘీభావం తెలపడండి. బీజేపీ దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉంటే తప్ప అధినాయకుడు మొట్టమొదటిగా నాకు నచ్చిన నాయకుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనే స్టేట్మెంట్ ఎవరండి. సో ఖచ్చితంగా ఇటువంటి విలువైన విషయాల్ని ఇలాంటి వాళ్ళు వచ్చి రాష్ట్రంలో చెప్పకుండా గతంలో సోమవీర్రాజు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు మాకేమీ తెలియదండి. మాకు అసలు రాజధాని వైపు సంఘీభావం చెప్పరేంటి, స్పెషల్ స్టేటస్ కి రారేంటి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పోరాడరేంటి అనే ఒక అనుమానంలో ఉన్న రాష్ట్ర ప్రజలకి ఇలాంటి నాయకులు వచ్చి సమాధానం ఆధారాలతో పేపర్లు పట్టుకొని చూపిస్తే తప్ప జనాలు నోర్లలో పెట్టి సెంట్రల్ మా కోసం కష్టపడింది, ఏది నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ మా కోసం పని చేసిందని చెప్పరండి. 100% సార్. ప్రతి ప్రయోజనాన్ని ప్రతి సెంట్రల్ ఇచ్చే పథకాన్ని పేరు మార్చి రంగులేసి జగనన్న పథకాలుగా పెట్టి నేషనల్ కి సంబంధించి చిన్న పదాలు పెడితే నిర్మలా సీతారామన్ గారు కూడా అన్నారు ఈ బియ్యం అన్ని మేమిచ్చేయండి మా పేరేం చెప్పరేంటి అన్నట్టుగా శ్రీకాకుళంలో మాట్లాడిన తరుణాలు మేము చూసాం. అదే రకంగా ఏదైతే ఆవాస్ యోజన గానీ లేకపోతే గ్రామీణ ఉపాధి కేంద్రాలు గానీ లేకపోతే గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు గానీ ఇవన్నీ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ జగనన్న ఇటువంటి బుల్ పెయింట్లు వేశారు. 80% మోడీ గారి దగ్గర నుంచి వచ్చేటటువంటి గొప్ప పథకాలు వీటి అన్ని మసిపూసి మారేడాకు చేసి సెంట్రల్ ఒక బూచిలాగా చూపించి జగనన్నే ఇప్పుడు కలిసి చెప్పండి. ఏముంది ఇప్పుడు కలిసారు కదా మీరు అందరూ కలిసిపోయి జనాల దగ్గర చెప్పండి. నాకు టైం లేదు, 4 minutes ఉంది. ఒక్కొక్కరికి ఒక్క నిమిషం ఇస్తా. సబ్జెక్ట్ ఏంటంటే ఒకటే నిమిషం ఇస్తా. కొద్దిసేపటి క్రితం కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడితే విజయవాడలో అమరావతి ప్రాంతంలో మళ్ళీ భూములు కొనుగోలు కోసం వెళ్తున్నారంట జనాలు. హైదరాబాద్ నుంచి చాలామంది వెళ్ళి అక్కడ
రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ భూములు కొంటున్నారంట, రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయంట, హైదరాబాద్ నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చేస్తుంది, టీడీపీ ప్రభుత్వం, కాబట్టి అక్కడ భూముల రేట్లు పెరుగుతాయని ముందే వెళ్ళి కొనుక్కుంటాం అని చెప్తున్నారంట. ఎంతవరకు వాస్తవం ఉంది శ్రీనివాసరెడ్డి గారు? వాస్తవం అంటే నాకు కొన్నోళ్ళు అయితే ఇద్దరు ముగ్గురు తెలుసు. ఓకేనండి. ఒక 3 నెలల నుంచి అండి ఒక 12,000 రూపాయల నెల జీతం ఇచ్చి 3,500 మందిని వచ్చేసింది ఒక హైప్ క్రియేట్ చేశారండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. నేను డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, నా ఫ్రెండ్ ఒక అతను అక్కడ కొన్నాడు, ఆ విషయం చెప్తున్నాను. వార్తల్ని హీరో ద్వారా వెళ్ళేటటువంటి వార్తలను తీసుకొని ఏదో ఒక రూపాయి మిగిలిద్దని వెళ్ళిన మాట వాస్తవమే. అక్కడ ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే. ఆయన పేరేంటి, నా స్నేహితుడు ఒకడు అక్కడ పెట్టుబడి పెట్టి సీనన్న ఇప్పుడు ఏదో కాస్త రేటు కదిలింది అడుగుతున్నారు అని చెప్పిన మాట వాస్తవమే. నేనేమంటున్నానంటే హైప్ అనేది కొంతకాలం పనిచేస్తుంది, రియాలిటీ అనేది లేట్ గా బయటకు వస్తుంది. రియాలిటీ అనేది 24 ఎన్నికల్లో వీళ్ళు చూస్తారు. ఇక్కడ 24 ఎన్నికల్లో 24 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినా అమరావతికి ఎలాంటి నష్టం జరగదు. వీళ్ళలాగా గాలిలో మేడలు కట్టడం, గ్రాఫిక్స్ చూపించడం, పిచ్చి పనులు మేమేం చెయ్యం. ఎక్కడ ఏమి చేయాలో రవి గారి తర్వాత మీకు ఇస్తాను. రవి గారు, ఒకటి గాయత్రి గారు చేసిన ఛాలెంజ్ కి ఐఎమ్ రెడీ. షీ కెన్ బ్రింగ్ బీజేపీ మేనిఫెస్టో, ఐ విల్ బ్రింగ్ టీడీపీ మేనిఫెస్టో, వీ కెన్ డిస్కస్. ఇంకోటి కియా మోటార్స్ ఏదో గుజరాత్ తీసుకెళ్లిపోతున్నా అన్నారు, అది శుద్ధ తప్పు. ఎందుకంటే కియాది చిన్న తమిళనాడుకి వెళ్తుంటే నరేంద్ర మోడీ గారే ఆ రోజు కొరియాకి వెళ్ళినప్పుడు ఇది అక్కడ కాదు, మీరు చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఏపీలో పెట్టండి అని చెప్పి మాట్లాడి ఏపీ ప్రతినిధులు కూడా అక్కడ రమ్మనమని, కొరియాకు రమ్మనమని అక్కడ వాళ్ళని ఒప్పించి ఇక్కడ పంపించింది. సో అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీ ప్రశ్న ఏమైనా ఉందా? అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, కొనుగోళ్లు జరుగుతున్నాయని. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి, రేట్లు పెరగాలని కోరుకుంటాం. సో రకరకాలుగా రావచ్చు, పెరగచ్చు, పెరిగితే తగ్గితే రియల్ ఎస్టేట్ లో కామన్ అండి, ఎప్పుడు ఒకే ఫినామినల్ గా ఉండదు. సో ఇది మంచి పరిణామమే కదా, పెరిగితే మంచిదే కదా. మనం మీరు అంత లైట్ తీసేయకండి. పెరగడం అంటే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి పడిపోయాయి మొన్నటి వరకు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుంది కాబట్టి పెరుగుతున్నాయి అనేది ఇంప్రెషన్. అదే స్పెక్యులేషన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది స్పెక్యులేషన్ వ్యాపారం. అమరావతి పేరు మీద చాలా మంది మునిగిపోయారు. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఒక ఆయన కొన్నాడు, ఆయన మునిగిపోయాడు. సో రకరకాల రియల్ ఎస్టేట్ అంటేనే అమరావతి చుట్టూరా ఇవన్నీ క్రియేట్ చేశారు. అమరావతి కాదు, రాష్ట్రంలోనూ, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా, అలాగే తెలంగాణలో కూడా అలాగే ఉంది. ఏదో డబ్బు ఏదో రకం ఏదో వస్తుందని చెప్పడం, పెంచేయటం, ఎవడో ఏదో కొంటాడు, దొరికిపోతాడు. కానీ ఏదో ఏదో ప్రాజెక్ట్ వస్తుందంటే ఇన్వెస్ట్ చేయడం వేరు, ప్రభుత్వం పోతుందంటే ఇన్వెస్ట్ చేస్తున్నారంట అక్కడ. డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్ లో చూసుకుంటాం, అది దారుణం అండి. డెవలప్మెంట్ కి రియల్ ఎస్టేట్ ప్రైస్ కి లింక్ అప్ ఉండకూడదు, రెండు బోత్ హ్యాస్ టు బి డీలింక్డ్. ఇలా డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ అని చూసుకుంటే అంతకన్నా దరిద్రం కోట్లేదు. అది పక్కన పెట్టాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి, డెవలప్మెంట్ రావాలి. నరసింహారావు గారు, చిన్న క్లారిఫికేషన్ అండి. 16 లక్షల పిఎఫ్ ఖాతాలు పెరిగినాయి అంటే 16 లక్షల కొత్తగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినాయి. అదేవిధంగా 88,000 కోట్ల అంత టైం లేదు సార్, ప్లీజ్ వీళ్ళ ఈ డబ్బులు ఉన్నప్పుడు జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తారు కదా సార్. ఓహో, కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తున్న వాళ్ళు అమరావతికి ఎందుకు వెళ్తున్నారు? రజనీ గారు మీకు ఒక 40 seconds. ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ టు ప్రోగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్ సార్. ఓకే, రజనీ గారు. సార్, ఈ రోజు అమరావతి డెవలప్ అవుతుందనా లేకపోతే వైసీపీ గద్ద దిగుతున్నారా అనేది కాదండి, ప్రభుత్వం మారిపోతుందని రాష్ట్ర ప్రజలు, పోలీసులు, గవర్నమెంట్ యంత్రాంగం, అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, టీచర్లు అందరూ ఫిక్స్ అయిపోయారండి. ఎలక్షన్ జరిగిపోయింది, జనాలు ఓటమే లేటు. ఈ రోజు మేము ఎంత వాగ్వివాదం పెట్టుకున్నా బీజేపీ ఎంత గొప్పగా రాష్ట్రానికి ఇచ్చిందని బీజేపీ నోటితోనే రాష్ట్ర ప్రజలకి చెప్పించడమేనండి. మోడీ గారితో కలిసి పనిచేయడం అనేది పక్కా, 3 పార్టీలు కలిసి వెళ్ళడం అనేది పక్కానండి. సో దీంట్లో ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం లేకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలండి. ఓకే గాయత్రి గారు, కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా మీరు.
అదే ఏంటి ఇందాక తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ రెడ్డి- కాదు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ 12,500 జీతం ఇచ్చి పిఎఫ్ ఉందో లేదో దాంట్లో తెలియదు జీతం ఇచ్చి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి ఇటువంటి ఒక ఏమంటారు ఫ్యాబ్రికేటెడ్ ఒక వేవ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాదండి, అదే ఆ ఎంప్లాయీ లిస్ట్ లో మీ ఫ్రెండ్ కూడా ఉన్నారు లేదా చూసుకోండి ఒకసారి, అర్థమవుతుంది. ఆ ఎంప్లాయీ లిస్ట్ లో మీ ఫ్రెండ్ కూడా ఉన్నారు లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే స్టేట్మెంట్ ఇచ్చారు, మీ ఫ్రెండే కొంటున్నారు అమరావతిలో అది. అవును, అదే నేను అంటే ఇప్పుడు వాళ్ళు ఏముందండి, నా ఫ్రెండ్ ఎవడో ఇన్ఫ్లుయెన్స్ లో ఏలాగా బిహేవ్ చేసింది మీరు పెట్టిన ఎంప్లాయీస్ అని, వాళ్ళ మైండ్ సెట్ పెరుగుతుందని. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అదేదంటే చూడండి, పచ్చకామెరలోకి వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపించింది అన్నట్టు, వీళ్ళేమో ఆ వాలంటీర్లు పెట్టుకొని ఊరంతా మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము, ఇంటింటికి వెళ్ళి ఇంకేమో నెక్స్ట్ కూడా మళ్ళీ జగనాన్నే వస్తాడని చెప్పి ఎలా అయితే వీళ్ళు నమ్మిస్తున్నారో అలాగే మేము కూడా పెడతాం అని చెప్పి వాళ్ళ ఊహ అంతే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడటానికి ఏముందని అంత మాట్లాడతారు కదా. ఇందాక ఒకటైతే నిజం మాట్లాడారు, హైప్ చూసి జనాలు ఓటేస్తారు తర్వాత రియాలిటీకి వస్తారని చెప్పి 2019 లో జరిగింది అదే. అందరూ హైప్ చూసారు, ఇంకేముంది అన్నయ్య వస్తాడు అందరినీ ఎక్కడికో తీసుకెళ్తాడు అని చెప్పి. సో అటువంటి హైప్ టీడీపీ క్రియేట్ చేస్తున్నారు, అటువంటి హైప్ ఇప్పుడు టీడీపీ క్రియేట్ చేస్తున్నారు. లేదండి ఇప్పుడు రియాలిటీ ఎన్నికల తర్వాత కాదమ్మా నేను అన్నది, పొరపాటు పడుతున్నారు మీరు. ఎన్నికల్లో చూస్తారు, ఎందుకంటే 23 నుంచి 3 స్థానాలకు తగ్గిపోబోతుంది తెలుగుదేశం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, వీళ్ళందరూ కలిసి వస్తారు మేమంటే భయం, మేము సింగిల్ గా వస్తామని చెప్పి. అంటే ఇప్పుడు చేతిలో కత్తో గడ్డులో పట్టుకుని వస్తున్నప్పుడు మేము ఒట్టి చేతులతో వస్తున్నప్పుడు కొంచెం ఉంటదండి, మేము కలిసి వద్దామని అనుకుంటాం. మేము ఏం చేసినా సరే రాజ్యాంగం వాళ్ళ చేతిలో ఉన్న గొడ్డలి సంక్షేమం అని కదా వాళ్ళు చెప్పేది. ఎందుకులేండి ఇప్పుడు నా నోట్ క్లైమాక్స్ లో మళ్ళీ రైట్ మేడం, థ్యాంక్ యూ రజనీ గారు, గాయత్రి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే రవికిరణ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.